గాయ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు, దోసకాయలు అంటే బుడంకాయలు అంటారు వీటిని. సో చిన్న దొండకాయలు లాగానే ఉంటాయి అండ్ దోసకాయలు వీటిని, అంటే పెద్ద దోసకాయలు వేరు, ఇవి చిన్న దోసకాయలు అనమాట. సో వీటిని అయితే బుడంకాయలు అని అయితే పిలుస్తాం అనమాట. సేమ్ అయితే దొండకాయలు లాగానే ఉంటాయి, అదే సైజులో ఉంటాయి. సో ఇవైతే మంచిగా తినొచ్చు, ఇట్లనే తినొచ్చు అనమాట. ఇవి చాలా బాగుంటాయి అండ్ ఇదంతా అవే. చిన్నప్పుడు అయితే మస్తు తినేది ఇవి. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో దోసకాయలు వేరు, బుడంకాయలు వేరు. అంటే దోసకాయ కూర తినబుద్ధి కాకపోవచ్చు కానీ, సో ఈ బుడంకాయలు చిన్న ఉన్నప్పుడు కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా తోటలాగా ఉంటుంది అనమాట. అప్పట్లో కంది చేనులల్లా, ఆ చేనులు ఈ చేనులో ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అనమాట ఇది. సో ఇంకా వచ్చి మంచిగా కర్రీకి తీసుకుపోవడమే అనమాట. దీంట్లో ఒట్టి చేపలు కర్రీ అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా చాలామందికి తెలియదు ఈ బుడంకాయలు అంటారని, తెలియదు అనమాట. సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను కూడా, చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ ఇవన్నీ కూడా అవే, ఇక్కడ మొత్తం కూడా అవే అనమాట. సో వెతికితే చాలా దొరుకుతాయి.